గుడిగంటలు మోగాలు సాయంత్రం 5:30 డోర్లు నమస్కారం. తారాబలం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మిక విజ్ఞానమే జీవితానికి నిజమైన చైతన్యం. ఆధ్యాత్మిక విజ్ఞానంతో పాటు జ్యోతిష శాస్త్ర విజ్ఞానాన్ని మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ జ్యోతిష నిపుణులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గారు. నమస్కారం గురువు గారు. మీకు మీ జాతక రీత్యా ఎటువంటి సందేహాలు సమస్యలు ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మీ జాతకంలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. గురువు గారు, మరి ఈ రోజు పంచాంగ విశేషాల గురించి వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కందస్థితాం భీషణాం కన్యాభికరవాలకేట విలసవస్తాదిరాసేవితాం హస్తైశ్చక్రగథాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అననాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. జగదంబ విచిత్రమత్రకిం పరిపూర్ణ కరుణస్తి చిన్మయీ అపరాధ పరంపరాకృతం మహిమాత సోపేక్షతే సుతం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి శ్రీ జయనామ సంవత్సరము ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షము, సూర్యోదయము 5:45 సూర్యాస్తమము 6:53 చంద్రోదయం సూర్యోదయమైన తర్వాత ఉదయం 7:17 ఇక ఆంగ్ల తేదీ చూస్తే కనుక 29వ తారీఖు జూన్ నెల 2014 సంవత్సరము ఆదివారము, ఆషాఢ మాస శుక్లపక్షంలో ఈ రోజు ద్వితీయ తిథి 5:35 వరకు, నక్షత్రము పునర్వసు నక్షత్రము ఉదయం 8:58 వరకు కలదు. ఇక యోగం కనుక చూసినట్లయితే వ్యాఘాత యోగము 9 గంటల వరకు కలదు. కరణము కౌలవ కరణము సాయంత్రం 5:30 వరకు. సూర్యుడు ఉన్నటువంటి రాశి చూసినట్లయితే మిథున రాశి, చంద్రుడు ఉన్నటువంటి రాశి చూస్తే కర్కాటక రాశి. రావుకాల విషయానికి వస్తే కనుక సాయంత్రం 5:14 ప్రారంభమై 6:53 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 12:19 ప్రారంభమై 1:57 వరకు. దుర్ముహూర్త విషయానికి వస్తే కనుక 5:08 ప్రారంభమయ్యి 6 గంటల వరకు వర్జము, అలాగే 5:35 నుంచి 7:43 వరకు. ఈ రోజు అమృతకాలం చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ టైం కూడా అమృతకాలంలో ప్రారంభమైంది, అంటే 8:05 వరకు కలదు. తర్వాత కనుక చూసినట్లయితే రేపటి తెల్లవారుజామున కూడా అమృత గడియలు 3 గంటల నుంచి కలవు. ఇక ఈ రోజు విశేషంగా చూస్తే కనుక ఆదివారము పునర్వసు నక్షత్రము, వ్యాఘాత యోగము. ముఖ్యంగా వ్యాఘాత యోగం ఉన్నప్పుడు ఎలాంటి పనులు చేయడానికి కానీ ఎలాంటి ఆవిష్కరణలు చేయడం కానివ్వండి మంచిది కాదు. ఎందుకంటే ఈ వ్యాఘాత యోగం అనేటువంటిది ప్రజలకి ముప్పును తీసుకొని వస్తుంది కాబట్టి దీనివల్ల ఎవరైతే ప్రారంభం చేస్తారో వాళ్ళకు కూడా అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏదైనా ప్రారంభోత్సవాలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, ఇవి కొత్తవి ప్రారంభించకపోవడమే మంచిది. ఎందుకంటే వ్యాఘాతము అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే అప్రతిష్ట పాలయ్యేది అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాఘాత యోగము ఆదివారం కలిసి వస్తే తప్పకుండా ఇది అనుకూలం లేదు అని చెప్పొచ్చు. తర్వాత కనుక రేపు కనుక చూస్తే కనుక రేపటి విశేషం అంటే ఇప్పటి నుంచి తారాబలం కార్యక్రమంలో అంటే చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్నారు, గురుగారు మీరు చెప్పేటువంటి విషయాలు చాలా బాగా చెప్తున్నారు కానీ మీరు ఏ రోజు విషయము ఆ రోజు చెప్తూ ఉంటే కనుక మేము ప్రిపేర్ కాలేకపోతున్నాము. అంటే మీరు మంచి విషయం ఈ రోజు ఇంత మంచి రోజు కానీ మాకు అదే రోజు తెరవగానే మేము ప్రిపేర్ కాలేకపోతామని అంటున్నారు. కాబట్టి రేపు ఏదైతే మంచి ఉందో అది ఈ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ రేపు చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఈ రోజే ప్రిపేర్ కావచ్చు. ఇక రేపు 30వ తారీఖు కనుక చూస్తే కనుక తృతీయ తిథి పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చింది. పుష్యమి తిష్య నక్షత్రము అని అంటారు. అంటే తృతీయ తిథి అనేటువంటిది ముఖ్యంగా కుబేరునికి చాలా ప్రీతి అయినటువంటి తిథి ఇది. కాబట్టి భవిష్య పురాణం లోపల ఈ విషయం చెప్పబడింది. సోమవారము తృతీయ తిథి కలిసి వస్తే చాలా లక్ అన్నమాట, అనుకూలం అది. కాబట్టి సోమవారము తృతీయ తిథి కలిసి వచ్చినప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరికైతే గనక
ధనయోగం లేనటువంటి వారు, డబ్బు నిలకడగా లేనటువంటి వారు, ధనయోగం కావాలి అనుకునేటువంటి వారు, అంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలి అనుకున్నా, ఆర్థికంగా జీవితంలో బాగుపడాలి అనుకున్నా, ఈ రోజు కనుక సోమవారం రోజు తృతీయ తిథి కలిసి వచ్చిన రోజు లక్ష్మీ కుబేర హోమం ఎవరైతే కనుక ఆచరిస్తారో వారికి తప్పకుండా అత్యంత ఉన్నతమైనటువంటి స్థితులు కలుగుతాయి. కాబట్టి లక్ష్మీ కుబేర హోమం ఏంటి, ఎలా చేయాలనేది ఈ రోజు ప్రోగ్రామ్ లో మెల్లిగా డిస్కస్ చేద్దాం. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. మరి కాల్స్ రెడీగా ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? హలో నమస్కారం అండి, మీ పేరు? శ్యామల అండి. శ్యామల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఆర్కేసీ అండి. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గడి బాబు పేరు చెప్పండి. సుజిత్ కుమార్. సుజిత్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/6/93 అండి. 12/6/20 అండి. 12/6/93. పుట్టిన సమయం చెప్పండి. 8:20 అండి. 8:20. పుట్టిన ప్రదేశం చెప్పండి. ఉదయం 8:20 అండి టైం. ఓకే అండి, పుట్టిన ప్లేస్ ఎక్కడ పుట్టారు? హలో అండి. జన్మస్థలం ఎక్కడండి? జన్మస్థలం ఆర్కేసీ అండి. ఓకే అండి, మీ బాబు గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. ఏమండి? మీ బాబు గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. సరే అండి. హలో, చెప్పండి అమ్మా, మీ ప్రశ్న ఏంటి? సార్ మా బాబుకి జాతక రీత్యా ఎలా ఉందండి? అసలు మీ బాబు జాతకం బాగలేదమ్మా, ఎందుకంటే పంచమ స్థానంలో ఇప్పుడు రాహుగ్రహము, లగ్నంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇదేంటి అంటే కనుక ముఖ్యంగా మీ అబ్బాయికి విద్య అనేటువంటిది సరిగ్గా అబ్బడం అనేది జరగదు. కాబట్టి విద్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. వీరైతే కనుక ఆర్ట్ వైపు కానీ, కంప్యూటర్ వైపు, పెయింటింగ్ ఇటువైపు కూడా పంపించండి, తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా శని చంద్రుడు ఇద్దరు కూడా కలిసినారు కాబట్టి మండితనం బాగా ఉంటుంది, ఎవరి మాట కూడా వినడు. కాబట్టి కుజదోషానికి సంబంధించిన పరిహార పూజలు కానివ్వండి, ఇంకోటి జాతక విశ్లేషణ పూర్తిగా చేయించుకుంటే మంచిది. ఇది పద్మకాల సర్పదోషం అంటారు, దీనికి నివారణ పూజలు చేయించుకోండి. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురువు గారు. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాజేంద్ర మేడం. రాజేంద్ర గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కరీంనగర్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 01/05/1987. 01/05/1986. పుట్టిన సమయం? పుట్టిన సమయం 12:30 12:30 ఆఫ్టర్నూన్ నైట్ అండి? ఆఫ్టర్నూన్ మేడం. ఆఫ్టర్నూన్. పుట్టిన ప్రదేశం? కరీంనగర్ మేడం. ఓకే అండి, మీ గురించి ఏదైతే ప్రశ్న ఉందో గురువు గారిని అడిగి తెలుసుకోండి. మేడం ఉద్యోగం గురించి అడుగుతున్నా మేడం. ఓకే. చెప్పండి రాజేంద్ర గారు, నేను వింటున్నాను, చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం రాజేంద్ర గారు, చెప్పండి. మీ జాతక ప్రకారము 1996 నుంచి 2014 సెప్టెంబర్ వరకు అయితే రాహు మార్గదర్శనం నడుస్తుంది. అసలు ఎక్కడ వేసిన దొంగడు ఎక్కడ ఉన్నట్టుగానే ఉంది, ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలించట్లేదని ఇక్కడ అర్థమైపోతుంది. ఇది నిజమేనా? అవును సార్. ఓకే, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? సార్ గవర్నమెంట్ జాబ్ గురించి ఏమైనా ట్రై చేస్తున్నారా? అవునండి. ఓకే, తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో ట్రై చేస్తున్నట్టున్నారు కదా? లేదు సార్. వేరే బ్యాంకింగ్ సెక్టర్ లో చేస్తున్నారా? సార్ బ్యాంకింగ్ సెక్టర్ లో జాబ్ ట్రై చేస్తున్నారా? బ్యాంకింగ్ సెక్టర్ లో కాదండి, పబ్లిక్. ఓకే, అంటే దాని బదులు ఇప్పుడు పబ్లిక్ గా వెళ్ళాలి అంటే ముఖ్యంగా మీ జాతకంలో మ్యాథమెటికల్ ఎబిలిటీ సరిగ్గా లేదు అని నాకు క్లియర్ గా అర్థమవుతుంది. కాబట్టి యూ షుడ్ హావ్ టు ఇంప్రూవ్ యువర్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఓకే, అవునా కాదు? మ్యాథమెటికల్ ఎబిలిటీ సరిగ్గా లేదు కదా? లేదు సార్, నేను మ్యాథమెటికల్ స్టూడెంట్ సార్. అంటే స్టూడెంటే, కానీ దీని లోపల కొన్ని ముఖ్యంగా ఏదైతే కనుక లాజికల్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి, వాటి గురించి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీ జాతకంలో బుధుడు నీచ స్థానం ఉన్నాడు కాబట్టి యూ కాంట్ ఏబుల్ టు బేర్ దెమ్. సో ఇంకా మిగతా అంతా కూడా బాగానే ఉంది. తప్పకుండా మీకు గవర్నమెంట్ జాబ్ అయితే వస్తుందండి, అందులోపల సందేహం లేదు. బట్ మీరు ఇంకేంటంటే బాగా కష్టపడాలి, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వాలి. జాతకంలో సెప్టెంబర్ తర్వాత గురు మార్గదర్శి వస్తుంది కాబట్టి గురువు అష్టమ స్థానంలో కాబట్టి గురుగ్రహానికి ప్రీతిగా విశేషంగా గురుగ్రహానికి పూజలు చేయించండి. తర్వాత గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానం దర్శించడము, లేదంటే శ్రీ రాఘవేంద్ర స్వామి దేవస్థానం దర్శించడం, ప్రదక్షిణం చేయడం అనేది చేయండి. ముఖ్యంగా ఈ రోజు కనుక చూస్తే కనుక ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ విషయం ఏంటంటే కనుక చాలా మంది దొంగవాదాలు, అంటే ఎలాంటి మఠము పీఠాధిపతి లేకుండా, అంటే ఒక
ఏదైనా ఒక వర్క్ చేయాలి అన్నా, ఏదైనా ఒక ప్రెజెన్స్ ఆఫ్ ఇది ఇవ్వాలి అన్నా దానికి ఒక సనాతన ధర్మానికి సంబంధించి ఒక అవగాహనకు సంబంధించిన పీఠాలు అయితే కనుక ప్రజలందరూ వెళ్ళి వాళ్ళ మాటలు వింటే మంచిది. లేదంటే కొంతమంది కేవలము డబ్బులు సంపాదించడానికి, అంటే ప్రజల్ని మభ్య పెట్టడానికే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మికతను వ్యాపారంలాగా మారుస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక ప్రాంతంలో వాళ్ళ ఆవిష్కరణ జరగాలి అని అంటేమో ఆ ప్రాంత ముఖ్యమంత్రిని పిలుస్తారు, వేరే ప్రాంతంలో ఆవిష్కరణ వేరే ప్రాంతంలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ ఆ ప్రాంత ముఖ్యమంత్రి ఫోటో మాత్రం అక్కడ ఇవ్వరు. అంటే ఈ కూడా చిన్న చిన్న రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఇక్కడనే ప్రేక్షకులకు అర్థమైపోతుంది అంటే ఈ యొక్క ఆధ్యాత్మికతలో వ్యాపారం జరుగుతుంది. కాబట్టి ఇవాళ ప్రపంచంలో చదవడానికి అద్భుతమైన గ్రంథాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఎన్నో కూడా ఉన్నాయి. కాబట్టి వ్యాసుల వారు ఎన్నో గ్రంథాలు, ఎన్నో ఉపనిషత్తులు చెప్పారు. అవి చదవడానికే మనకు సమయం దొరకట్లేదు, మనకి జ్ఞానం సరిపోవట్లేదు. కాబట్టి ఆధ్యాత్మిక విజ్ఞానం అనేటువంటిది ఏంటంటే ఒక అద్భుతమైన చైతన్యం. ఆ చైతన్యాన్ని ప్రజలందరూ కూడా పొందాలనే ఉద్దేశంతో ఈ తారాబలం కార్యక్రమంలో మేము ఉచితంగా ప్రజలందరూ కూడా కొన్ని విశ్లేషణాత్మక విషయాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక ముసుగులో ఎవరైతే కనుక ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ విషయాలు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించుకోవాలి. శ్రీమాత్రేమ. ధన్యవాదాలు గురుగారు. మరికొన్ని కాల్స్ తీసుకునే ముందు తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. తీవ్రమైన వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారా? అది స్పాండిలైటిస్ లేదా స్పాండిలోసిస్ కావచ్చు. దీనికి సత్వర మరియు శాశ్వత పరిష్కారం ఆయుర్వేద వైద్య విధానాల సమాహారమైన ఆయుర్ సుఖ అందించగలదు. ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ వైద్యాలయ విజయవాడ, విశాఖపట్నం, చెన్నై మరియు బెంగళూరు. సంతూర్ పెన్ ఆఫర్. సంతూర్ 3 గ్రాముల సోపులతో ఒక ఆకర్షణీయమైన పెన్ పూర్తిగా ఉచితంగా పొందండి. త్వరపడండి. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బాబా ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్ ఈకో అరకు వ్యాలీ 2 ఫుట్ హిల్స్ ఆఫ్ అరకు. పసుపు కుంకుమ సౌభాగ్యం, 3 ముడుల మంగళ సూత్రం, మనసావాచ కర్మణ వేదం కలిపిన బాంధవ్యం, మలినం అంటని సౌశీల్యం, మగువకు తరగని ఐశ్వర్యం, శ్రీకారమస్తు గరిపిన వర్ణం, కళ్యాణమస్తు అన్నది కళ్యాణ తిలకం. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, ఈ మధ్యన మనం చాలా చూసాము, అగ్ని ప్రమాదాలన్నీ చాలా జరుగుతున్నాయి. అసలు ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటి? ఇప్పుడు వాస్తవంగా చూస్తే కనుక నేను ఈ విషయము ఉగాది పంచాంగ శ్రవణప్పుడే ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రజలు విశేషంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలు కూడా చెప్పారు, స్త్రీలు అమ్మలు మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ విషయంలో కూడా మొదలే చెప్పడం జరిగింది ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడే. అప్పుడు విశేషంగా ఈ సంవత్సరం కనుక చూస్తే కనుక కుజుని యొక్క స్థితి అనుకూలంగా లేదు. కుజుని యొక్క స్థితి ఎప్పుడెప్పుడైతే అనుకూలంగా ఉండదో,
ఈ సందర్భం లోపల ఏం జరుగుతుంది అని అంటే విశేషంగా ప్రమాదాలు చాలా అధికమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి దుఃఖకారకుడైనటువంటి శని యొక్క స్థితి ఉచ్చ స్థితిలో ఉంది. అది మారే వరకు ఇలాగే ఉంటుంది. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రరీత్యా గ్రహానుకూలత లేకపోయినప్పుడు అగ్ని ప్రమాదాలు కానివ్వండి, తర్వాత జల ప్రమాదాలు, భూకంపాలు ఇవి అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికీ మొట్టమొదటిగా ఏంటంటే అగ్నిర్వాయు వాయోరాప అని చెప్పేసి అన్నట్టుగా మొదలు అగ్ని ద్వారా, ఆకాశాత్ అసృజద్వాయు వాయో తేజో విగీజనత్ తేజస సరితం తస్మాత్ పృథ్వీం అసృజత్ విదుహు అని శాస్త్రవచన ప్రకారంగా పంచభూత తత్వాత్మకమైనటువంటి ఈ ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. కాబట్టి ఈ పంచభూతాలు గనక సరిగ్గా మనమైన పద్ధతిలో ఆరాధించకపోతే గనక వాటి యొక్క కోపానికి మనము బలి అయ్యేటువంటి అవకాశము ఎలా ఉంటుందో అనేది జ్యోతిష్ శాస్త్రం అనేది విశ్లేషిస్తుంది. అందుకోసమే నేను ఉగాది పంచాంగ శ్రవణప్పుడు చెప్పాను, దేవాదాయ శాఖ వారు విశేషంగా ఈ సంవత్సరము గ్రామాల్లో యజ్ఞయాగాది క్రియలు చేయాలి అని చెప్పి నేను సూచనాప్రాయంగా ఈ ప్రమాదం జరుగుతున్న మునుపు 3 రోజుల ముందే నేను చెప్పడం జరిగింది. ప్రజలందరూ యజ్ఞయాగాది కర్మలు చేయాలి. ఎందుకంటే ప్రమాదం జరుగుతుంది, యజ్ఞయాగాదులు చేయండి అని అంటే మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు అంటారు. కాబట్టి వర్షాల కోసమైనా యజ్ఞయాగాదులు చేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకోసం అంటే అగ్నికి ఆకలి ఎక్కువ. ఇవాళ మీరు పాత సినిమాలు మీరు చూడండి, మనకి కాండవ దహనం అని చెప్పి ఒక సినిమా వచ్చింది, కృష్ణార్జున యుద్ధం అని. ఆ కాండవ దహనం అప్పుడు అగ్నిదేవుడు అంటాడు, ఆయన బక్క చక్రిని ఒక మనిషిని అక్కడ పెట్టారనమాట ఆ సినిమాలో. అక్కడ కృష్ణార్జునులు ఇద్దరు కూడా నడుచుకుంటూ వెళుతూ ఉంటే ఆయన వచ్చి నాకు ఆకలి బాగేస్తుంది, నేను తినాలి, నాకు ఈ కాండవ దహనం చేయాలి అని అంటే ఎవరు అంటే నేను ఇట్లా అగ్నిదేవుడిని, నేను శుష్కించకపోయాను, నేను కాబట్టి ఇవన్నీ కూడా నేను ఔషధ వస్తువులన్నీ కూడా నేను తీసేసుకోవాలని చెప్పేసి అన్నప్పుడు ఎందుకు అవన్నీ ఎందుకు జరిగాయి మహాభారతంలో మనకి ఎందుకోసం చూపించారు అంటే అగ్నికి ఇప్పుడు అగ్ని మనం అంతా కూడా వినియోగించుకుంటున్నాం. కానీ ఈరోజు అగ్నికి కావలసినటువంటి యొక్క మర్యాద అనేటువంటిది కేవలము భారతీయ సనాతన సంప్రదాయంలో మాత్రం ఇస్తారు, ఇంకెక్కడ కూడా ఆ సంప్రదాయం ఇవ్వరు. ఎందుకంటే ఏంటంటే మనం పుట్టినటువంటి భూమి కర్మభూమి. ఈ కర్మభూమిలో చేసేటువంటి ప్రతి కర్మ కూడా దైవీయంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా భూగోళంలో భారతదేశం యొక్క స్థితి ఇంకా ఏ దేశానికి కూడా, అంటే ఇటు భౌగోళికంగా చూసినా, ఇటు ఆధ్యాత్మికంగా చూసినా, ఇటు ఏదైనా సరే ఒక ఇమాజినేషన్ తర్వాత మిరాకిల్స్ అద్భుతాలు జరుగుతున్న విషయం ప్రకారం చూసినా భారతదేశంలో ఉన్నంత విశేషాలు ఇంకెక్కడ కూడా లేవు. కాబట్టి ఇది సనాతన ధర్మాలకు అనాదికి ప్రతి ఒక్క దానికి కూడా మూల నిలయము భూమికి. కాబట్టి ఈరోజు ఈ భూ ప్రపంచం లోపల మన భారతదేశానికి చాలా విశేషమైనటువంటి ప్రతిపత్తి ఉంటుంది. ఇవాళ ఇక్కడెక్కడ ప్రతి చోట కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరము విశేషంగా అగ్ని ప్రమాదాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి ప్రజలు విశేషంగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా ఎవరైతే కనుక నదీ తీరంలో నివసిస్తుంటారో జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నేను చెప్పాను, సంపాత స్థాన చలనం అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా చూస్తే ఆషాఢ మాసంలో పెద్ద ఏకాదశి వచ్చేసరికి విపరీతమైన వర్షాలు పడడం ప్రారంభమయ్యేది. ఇప్పుడు ఏమైపోయిందంటే శ్రావణ మాసంతో విపరీతమైన వర్షాలు ఉండేవి. ఇప్పుడు 45 రోజుల్లో సంపాత స్థాన చలనం అని అంటారు, ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మంచి క్యాలిక్యులేషన్ వేస్తేనే అర్థమవుతుంది. సంపాత స్థాన చలనం అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే 45 రోజులు ముందుకెళ్తుంది. అందుకోసమే నేనేం చెప్పాను అంటే ప్రజలు ముందుగానే కార్తెలు రాకమునిపే పంటలు వేసుకోండి. ఇప్పుడు కొత్తగా పంటలు ఎవరైతే వేశారో అనుకోండి, ఇప్పుడు ఆ పంట బతకడమే కష్టం. అంటే ఆ యొక్క ఏదైతే కనుక అది ఎరువు పెరగడమే కష్టం అవ్వాలి. కాబట్టి ఆ మొక్కను నాటుకోకపోవడం కష్టం. కాబట్టి ఇప్పుడు రైతులందరూ నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి నా మాటని ఎవరైతే మొదలు ప్రారంభించారో వాళ్ళు ఇప్పుడు బోర్ వాటర్ తోటి ఈ పంటను కాపాడుకోగలుగుతున్నారు సులభంగా. కాబట్టి ఈ విషయాన్ని చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకోటి రాబోయే కాలంలో కూడా ఇలాంటి అగ్ని ప్రమాదాలు కానివ్వండి, తర్వాత రైలు ప్రమాదాలు కానివ్వండి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈనాటి సందర్భం లోపల తగు జాగ్రత్తలు పాటించాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోవాలి ప్రేక్షకులందరూ కూడా. శ్రీమాత్రే నమః. ధన్యవాదాలు గురుగారు. మరి ఈ రోజు రాశి ఫలాలు తెలుసుకునే ముందు తారాబలం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం.
గురు డైలీ సీరియల్ ఇవాళ 30 నుండి ప్రారంభం. ఏం జరుగుతుంది? త్వరగా తీసిస్తాను, నాకు ఆఫీస్ కాలెక్షన్ అయితే తొందరగా చేసేది ఉంటుంది. నేను చక్రాకృతికి మారానని వారికి తెలియదు. ఇది టాటా టీ వారి ఎక్స్పర్ట్ ద్వారా తయారు చేయబడింది. దీని బంగారు మిశ్రమం ఒక అద్భుతమైన బంగారు రంగుని త్వరగా ఇస్తుంది. బంగారు మిశ్రమం నేటి బంగారు స్త్రీ కోసం 250 గ్రాముల చక్ర గోల్డ్ టీ ప్యాక్తో ఒక బోర్బెన్ ఉచితం. కాళ్ళ పగుళ్లకు ఇక చెల్లు, ఎందుకంటే ప్రవేశపెడుతున్నాం శుద్ధమైన శక్తివంతమైన ఆయుర్వేద వనమూలికలతో తయారు చేయబడ్డ ఆరోగ్యకరమైన సౌందర్యవంతమైన రక్షణని ఇస్తుంది. నేను చెప్పే వెంచర్ చాలా తొందరగా డెవలప్ అయ్యే లొకేషన్ లో ఉంది. నేను చెప్పే వెంచర్ లో మంచి రోడ్స్, క్లబ్ హౌస్, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్ ఒక్కటేమిటి ఎన్నో ఎమ్యూనిటీస్. నేను చెప్పే వెంచరు ప్రతిష్టాత్మకమైనది, పేరున్న సంస్థ చేపట్టినది, లీగల్ గా ఎంతో పక్కా అయినది. అబ్బబ్బా, ఎందుకు డిస్కషన్? ఏంటి మీ వెంచర్? అగ్రిగోల్డ్ వెంచర్. అయ్యో నాన్న, నాది అగ్రిగోల్డ్ వెంచరే. నేను చెప్పేది అగ్రిగోల్డ్ వెంచరే. అగ్రిగోల్డ్, ఫార్చ్యూన్, దుర్గా భవానీ, ఇబ్రహీంపట్నం, విజయవాడ. అన్నిటికీ రివార్డ్ ఉంది. డొమినోస్ జూనియర్స్ చాయ్ బాక్స్, ఇందులో ఉన్నాయి పిజ్జా, బ్రెడ్ స్టిక్స్, రెయిన్బో స్ప్రింకిల్ కస్టర్డ్ డిజర్ట్, మైజా, ఇంకా మీ ఫేవరెట్ స్పాంజ్ బాక్స్ స్క్వేర్ ప్యాన్స్. ఇంకా మీరు నా రివార్డ్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మిమ్మల్ని అలరిస్తోన్న సండే డబుల్ ధమాకా. అదే సరే, అయితే మా కోరికలను తీరుస్తావు కదా? మీ కోరికలు ఏటో చెప్పండి, దెబ్బకి తకా తీర్చేస్తాను. రాజాధిరాజా మధ్యాహ్నం 2:30 అబ్బా, చిలకర కూడా వెనక్కి తిరిగి చూడాలా? ఎంఎస్వి ఉమ్మలా ఉంది. గురుగంటలు మోగాలు సాయంత్రం 5:30 బోర్డులో. తారాబలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గురువు గారు, మంచి బతుకుతున్నదే డబ్బు సంపాదించడానికి, ఇంకా హ్యాపీగా బతకడానికి ఆ డబ్బు ఎలా సంపాదించాలి? ఈజీ వేలో ఏదైనా మార్గం ఉందా? అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విషయమే. అంటే డబ్బు ఎలా సులభంగా సంపాదించాలని చెప్పి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మన భారతదేశం అయితే చాలా సులభం అండి. ఎందుకంటే ఒక సంవత్సరం పాటు అన్ని పనులు మానేసి మీరు గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక దాదాగా అవతారం ఎత్తితే చాలు కోట్లు సంపాదించవచ్చు హాయిగా. ఎందుకంటే దీంట్లో వెసులుబాటు ఏంటి చెప్తాను జాగ్రత్త. ఏంటంటే ఒక సంవత్సరం పాటు మంచి ఆధ్యాత్మిక విషయాలు మొత్తం కూడా చదివేసి, ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని బాగా చదివేసి, ఒక మంచిగా ఒక మేకప్ వేసుకొని ఒక బాబాగా అవతారం ఎత్తి దీంతో చాలు. ఏమవుతుందంటే బాబా అనేటువంటి ఒక స్థితి ఎట్లా వచ్చిందనంటే ఎవరు అడగరు, మీరేంటి, మీ సనాతన ధర్మం ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ఎవరు అడగరు. అక్కడ ఎవరు అడిగినా ఏమైపోతుందంటే ఈ యొక్క ధర్మము, నేను ఒక పీఠాధిపతిని అని చెప్పుకునేసరికి ఏమైపోతుందంటే అక్కడ వాళ్ళు కొంతమంది డిసైపుల్స్ తయారు చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నా ఫేస్బుక్ లో 1000 మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. సో దాంట్లో నాకు కీలకమైన ఒక ఫ్రెండ్స్ లో 20 మందిని తయారు చేసుకొని నాకు శిష్యులుగా మార్చేసుకోవాలన్నమాట. అలా మార్చేసుకొని ఒక 20 చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేసిన తర్వాత అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఒక 50 లక్షల ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏంటంటే ఒక 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ సరిపోతుంది. కాబట్టి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే కొంతమంది ఉంటారు ప్రపంచం లోపల నల్లధనం ఎక్కడ పెట్టాలో తెలియదు. దీనికి మన భారతదేశం లోపల ఒక వెసులుబాటు ఇచ్చారు. ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్. మీరు ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టారనుకోండి, అండర్ సెక్షన్ 80cc కింద చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ట్యాక్స్ అనేటువంటిది ఎగ్జంప్షన్ ఉంటుంది అనమాట. చాలా మంది ఏం చేస్తారు అంటే ఇటు గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చేయించుకొని డబ్బులు వెంటనే తీసుకునే బదులు చారిటబుల్ ట్రస్ట్ లో ఒక చిన్న అవగాహన కుదుర్చుకొని కొంతమంది డబ్బులు వేస్తారనమాట. వ్యవసాయం చేస్తారంటే నల్లధనం అండి, కొన్ని కోట్లలో ఉంటుంది. ఇక
ఆ నల్లధనాన్ని ఇలా ట్రస్ట్లలో వేసి ఈ ట్రస్ట్లో ఏం చేస్తారు అంటే మేము పలానా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఉదాహరణకి ఒక భోజనం పెట్టడానికి 30 రూపాయలు ఖర్చు అయితే దాన్ని 60 రూపాయల ఖర్చు మేము చేయించేసి ఆ 30 రూపాయల బాగా ఏదైతే ఉందో ఆ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చేసి దీన్ని వాళ్ళు వేరే విధంగా వాడేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి సింపుల్ వే అంటే ఇప్పుడు పెద్ద పెద్ద పీఠాధిపతులు అనుకోండి, వాళ్ళు ఇలాంటివి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఏదైతే కనుక ఒక టీం అనేది ఒకటి ఎప్పటి నుంచో ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేయడం వీలుదు. కొత్త వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇష్టమైనట్టు చేయొచ్చు, వాళ్ళు ఎవరు అడిగేవాళ్ళు ఉండరు. పెద్ద పెద్ద పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా సనాతన ధర్మ పీఠాధిపతులు ఇవన్నీ చేయడం వీలుండదు. వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే ఆ మతంలో ఉండేటువంటి వాళ్ళు తిడతారు. కాబట్టి అసలు వాళ్ళకి ఆ ఆలోచన లేదు, పబ్లిసిటీ అనే ఆలోచనే లేదు. వాళ్ళ ఒక పేపర్లో అడ్వర్టైజ్మెంట్ అవ్వాలంటే ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టానో ప్రేక్షకులందరికీ తెలుసు ఈ విషయం. కాబట్టి ఇవాళ ఆధ్యాత్మికం అనేది వెరీ బ్యూటిఫుల్ బిజినెస్ అనమాట. మిమ్మల్ని ఎవరు అడగరు, ఎవరేం చేయరు అనమాట. ఏకాద్మి సబ్కా మాలిక్ ఏక అన్నట్టుగా అన్నిటికీ నేను ఒక్కొన్నే అని చెప్పుకొని హాయిగా ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ విషయం కాస్త ప్రేక్షకులందరూ గమనించాలి మీరు. ఎందుకంటే ఇవాళ మన దైవం కానివ్వండి, దేవతలు కానివ్వండి, సనాతన ధర్మానికి సంబంధించి మన ఆలయాలు ఇప్పుడు చిదంబర దేవస్థానం చూడండి, తిరునాగేశ్వరము, కుంభకోణము, ఎంత పెద్ద పెద్ద దేవస్థానాలు కట్టారు. ఎంత అద్భుతమైన శక్తి. మన భాగవతం కానివ్వండి, అష్టాదశ పురాణాలు కానివ్వండి, వీటిలో ఉన్నంత ఎన్నో గహనమైన విషయాలు ఉన్నాయి. ఇది చదవడానికి మన జీవితం సరిపోతులేదు, కొత్త విషయాలు మనకి ఎందుకండి. కాబట్టి ప్రేక్షకులు ఈ విషయాన్ని గమనించుకోవాలి. ఎందుకంటే ఇవాళ డబ్బు సంపాదించడానికి ఒక సులభమైన మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక ముసుగంలో ఎవరైతే కనుక ప్రజలు మోసం చేయడానికి ముందుకు వస్తున్నారో ఇది ప్రజలే వ్యతిరేకించాలి తప్ప, అది సంఘటితంగా వ్యతిరేకించాలి తప్ప మీరు ఒక్కొక్కరు వస్తూ కూడా ప్రయోజనం లేదు. కాబట్టి ఇది మన మంచి కోసం మనమే చేయాల్సిన అంతరిక యుద్ధం ఇది. ఇంకోటి కనుక చూస్తే కనుక కుబేర హోమం చేయమని చెప్పాను. కుబేర హోమం చేయాలి అని అంటే ఏంటంటే ఇవాళ కుబేరుడు అంటే ధన ప్రధానకుడు. యజ్ఞయాగాది కర్మల వల్ల దేవతలు సంతృప్తి చేస్తారని చెప్పి వేదంలో చెప్పబడింది. కాబట్టి ఆ యజ్ఞయాగాది కర్మలు వేదంలో ఎట్లయితే చెప్పబడిందో అలా కుబేరునికి సంబంధించిన మండపం ఉంటుంది. అలాంటి మండలాలు వేసి కలశ స్థాపన చేసి అక్కడ కుబేరునికి సంబంధించి లక్ష్మీ కుబేర హోమాన్ని చక్కగా వేద మంత్రం. ఎందుకంటే ఇవాళ భారతదేశానికి సంబంధించి మెయిన్ బేసిక్ ఏంటి అంటే మనకి వేదాల నుంచే మనమంతా కూడా రావడం జరిగింది. కాబట్టి వేదాలకు సంబంధించిన దాన్ని మనము అక్కడ సందేహించాల్సిన అవసరం లేదు. కాబట్టి వేద ధర్మమే నియుక్త ధర్మం. కాబట్టి వేద ధర్మాన్ని బాగా అరవోకి తీసుకొని వేద ధర్మ వ్యక్తి యజ్ఞయాగాది కర్మలు చేస్తే మంచిది. ఇంకోటి చాలా మంది అడుగుతున్నారు, గురుగారు మరి ఈ ప్రమాదాలు ఇంకెన్ని రోజులు ఎట్లా ఉంటుందని చెప్పేసి. కాబట్టి ఈ ప్రమాదాలు ఎప్పటి వరకు ఉంటుందంటే ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు ఈ యొక్క సెప్టెంబర్ వరకు, ఆగస్టు ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత వచ్చేటువంటిది జల ప్రమాదాలు ఎప్పటి వరకు, నవంబర్ ఎండింగ్ డిసెంబర్ వరకు. డిసెంబర్ ఎండింగ్ తర్వాత జనవరి నుంచి మార్చి వరకు భూ ప్రమాదాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా తారతమ్యానికి అనుగుణంగా పంచభూతాలు ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క చేసుకుంటూ పోతాయి. ప్రకృతి ధర్మము ప్రకృతి తనని నిర్వర్తించుకుంటూ వెళ్తుంది. మనం చేయవలసిన ఏంటంటే మన భారతీయ సనాతన ధర్మం ఇచ్చింది ఏంటంటే ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి పూజ చేయడం. ఇప్పుడు వినాయకుడు పూజ చేస్తున్నాం, ఏం చేస్తున్నా మనం ప్రకృతి పూజ చేస్తున్నట్టు. కాబట్టి మనము భగవంతుని పైన పూర్తి విశ్వాసం పెట్టి స్వామి అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని కనుక భగవంతుడు మనం ప్రార్థిస్తే ఆయనను మనం సంరక్షిస్తాడు అన్న ఆలోచనతో వెళ్తూ కనుక భగవంతుడు మనం సంరక్షిస్తాడు. ధన్యవాదాలు గురుగారు, ఇన్ని మంచి విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ అండి. ఇదండి ఈరోజు తారాబలం కార్యక్రమం. తారాబలం కార్యక్రమంలో